హలో మామ బ్రో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంట్రా స్థానా ఈరోజు ఎక్కడికి పోతున్నావు అనుకుంటున్నారా మామ? ఈరోజు కూడా నెల్లూరుకే పోతున్నా మామ, అందుకే రోడ్లోకి అయితే వచ్చేసాను. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 6:40 అవుతుంది మామ. హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా కానీ ఒక్క బస్సు అంటే ఒక్క బస్సు రాలేదు మామ. నేను వచ్చే ముందు ఒక బస్సు అనేది పోయింది. సో అసలు నెల్లూరు ఎందుకు వెళ్తున్నాను మీకు చెప్పలేదుగా మామ. అసలు నెల్లూరు ఎందుకు వెళ్తున్నానంటే మొన్న చెప్పాక ఫేవర్ అని. సో అప్పుడు వెళ్తే 10 days తర్వాత రమ్మన్నారు, 10 daysకి ట్యాబ్లెట్స్ ఇచ్చి. సో అందుకని చెప్పి 10 days అయిపోయిందని చెప్పి మళ్ళీ అనేది పోతున్నా మామ నేను ఇప్పుడు. సరిపోయింది. సో హాస్పిటల్ కదా, అందుకే మార్నింగ్ వెళ్తున్నా మామ కొంచెం త్వరగా, ఎందుకంటే మళ్ళీ అక్కడ లేట్ అవుతుంది, చాలా అంటే చాలా మంది వస్తారుగా. సో అందుకనేది మార్నింగ్ అనేది వెళ్తా ఉన్నాను. ఇంకెట్టకేలకి 6:45 అనేది బస్సు వచ్చింది మామ. బస్సు అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉంది మామ. చాలా రోజుల తర్వాత అనేది ఇలాంటి బస్సును చూస్తున్నాను. జస్ట్ నేను ఎక్కాక 15 members కూడా లేరు మామ. చూడొచ్చు, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మనకు సీట్ దొరికిందిగా. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో ఇక్కడే ఒక ట్విస్ట్ అయితే ఎదురైంది మామ. ఏంటంటే మాకు ఛార్జ్ మా రోడ్లో నుంచి నెల్లూరుకి 30 రూపీస్. 30 రూపీస్ నా దగ్గర చేంజ్ ఉంది, కానీ నేనేం చేశానంటే 100 రూపీస్ ఇస్తే చేంజ్ చేస్తాడని చెప్పి 100 రూపీస్ ఇచ్చా. కానీ కండక్టర్, తెలుగుగా కండక్టర్ కూడా చేంజ్ చేయకుండా 70 రూపీస్ అని రాశాడు. సో అందుకే పెద్దోళ్ళు అంటుంటారుగా, సో మేబీ ఇదే ఏమో. ఇంకా 70 రూపీస్ నేనైతే బస్ దిగాక తీసుకున్నా మామ. ఈరోజు అయితే ఆత్మకూరు బస్ స్టాండ్లో దిగలేదు, పూలేబొమ్మ దగ్గర దిగాను. సో అందుకే కొంచెం భయం వేసింది, 70 రూపీస్ ఇస్తాడో ఇవ్వడని. అసలు పూలేబొమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే హాస్పిటల్కి, రామచంద్రరెడ్డి హాస్పిటల్కి అనేది దగ్గర అని చెప్పి ఇక్కడ దిగాను మామ. అరే నిజం చెప్పరా, నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది. సో ఇంకా వెళ్తా ఉంటే ఇక్కడ ట్రైన్ అనేది వస్తుంది, సో అందుకే కొద్దిసేపు ఆగేసి ఇంకా మొత్తానికైతే హాస్పిటల్కి వచ్చేసాను మామ. ఇదే అనమాట హాస్పిటల్ అయితే. హాస్పిటల్ కూడా చాలా అంటే చాలా ఖాళీగా ఉంది, అంటే మార్నింగే కదా. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 7:40 అవుతుంది మామ. 1 hourలో వచ్చేసాం. ఇంక ఇక్కడ ఓపీ నెంబర్ రాపించుకొని డాక్టర్ కాడకు అనేది వెళ్ళాలి. సో మనం చూపించుకునే డాక్టర్ అయితే పి అజయ్ కుమార్ సార్ ఈసారే అనమాట. ఇంకా సార్ అయితే రాలేదు, ఇంకా టైం అవ్వలేదు, 8:30కి అలా వస్తాడు. సో అక్కడైతే ఓపీ రాపించుకోవాలి మామ, ముందు నెంబర్ అనేది. మనం 10 days బ్యాక్ వచ్చాం కాబట్టి మన కాడైతే మనీ ఏం తీసుకోలేదు. ఇంకా డాక్టర్ కాడికి వెళ్ళేసి చూపించుకున్నాను. సార్ అయితే టెస్టులు రాశాడు. ఆ టెస్టులు ఇచ్చాక ఇక్కడ రిపోర్ట్స్ అనేది వెయిట్ చేస్తా ఉన్నాను మామ. చూడొచ్చు. ఏం చేద్దామంటావు మరి? నార్మల్గా అయితే ఆ రిపోర్ట్స్ 45 minutes 1 hour లోపు వస్తాయి. సో మొన్న అయితే నాకు 45 minutes లోనే వచ్చేసాయి. కానీ ఈ రోజు అయితే 1 hour అవుతున్నా కానీ ఇంకా రిపోర్ట్స్ అనేది రాలేదు. మా అడిగితే ఇంకా రాలేదు అంటున్నారు. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫోన్లో ఛార్జింగ్ లేదు, పక్కన తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇంకా మొత్తానికైతే చూపించుకుని అన్ని పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. సో మొత్తానికి హ్యాపీగా ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసాను ఇంటికి వెళ్దామని చెప్పి. సో నెల్లూరులో కూడా కొన్ని దగ్గరలు తిరిగాను, బట్ అది వీడియోలు తెలియదు, మర్చిపోయాను. అడ్రస్ చెప్పు, ఒకసారి అడ్రస్ పెట్టు. ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసి ఇక్కడ దాహం వేస్తుందని చెప్పి ఇక్కడ అనేది ఒక మాజా తీసుకొని సో అది తాగేసి ఇంకా బస్ కోసం అనేది వెయిట్ చేస్తా ఉన్నామామ. ఇంకా మొత్తానికి బస్ అయితే ఎక్కేసి ఇంటికి వెళ్తున్నా మామ. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 1 అవుతుంది. సరే మామ, మరి వెళ్ళొస్తా, బాయ్.